హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంచారి. చెప్పాను కదా 20 ఇంచెస్ స్నో స్టామ్ అయితే ఉందని చెప్పేసి. ఆల్రెడీ ఒక 10 ఇంచెస్ దాకానైతే పడింది. సో మనమైతే అట్లా స్నో స్టామ్లా ఎలా ఉంటుంది, స్నో ఎంత పడుతుంది, బయట రోడ్స్ ఎట్లున్నాయని చూద్దామని అయితే బయటకు వెళ్దామని అనుకొని బయటకు వచ్చిన. ఆల్రెడీ షూ అయితే మునిగిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత డెప్త్గా ఉందో స్నో. ఆల్రెడీ రోడ్స్ పైన చాలా పడింది స్నో. సో మనమైతే కార్లోకి ఎక్కినాం. విండ్షీల్డ్ అయితే క్లీన్ చేసుకొని స్టార్ట్ అవుదాం. టెస్లాలో అయితే ఒక ఫ్యూచర్ ఉంది, డీఫ్రోస్ట్ కార్ అని చెప్పేసి. అది నువ్వు ఆన్ చేసి పెట్టేస్తే నీకు కార్ పైన ఉన్న స్నో అనేది కొంచెం హీట్కి మెల్ట్ అయిపోతుంది. సో నీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు స్నో అనేది. స్ట్రీట్స్ అయితే గలీజ్గా ఉండే. సో హైవే అయితే ఎక్కిన నా ఫ్రెండ్ని పిక్ చేసుకుందామని. ఆల్రెడీ చాలా స్నో పడింది. ఇప్పుడే హైవే ఎంటర్ అవుతున్నా. స్నో అయితే చాలా హెవీగా ఉంది. వెహికల్స్ కూడా ఏం లేవు రోడ్ పైన. అయితే ఈజీగా టైర్ అయితే మునుగుతుంది, అంటే కింద బాటమ్ ఉంటుంది కదా, అదైతే మునిగిపోతుంది స్నోలో. హైవే పైన కూడా అసలు చాలా ట్రాఫిక్ అయితే అసలే ఉండదు. ఎక్కువ మంది కూడా ఎవరు డ్రైవ్ చేయట్లేదు ఈ స్నోకి. ముందు నుంచే వార్నింగ్స్ అయితే ఇచ్చిల్లు అన్నట్టు, జాగ్రత్తగా ఉండండి, స్టే హోమ్ అని. చూస్తున్నారు కదా, అస్సలు వెహికల్స్ అయితే లేవు, ఒకటి రెండే ఉన్నాయి. చాలా తక్కువ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు తప్ప ఎవరు అయితే బయటకు రావట్లేదు. నాకైతే కొంచెం తీట్ ఎక్కువ కాబట్టి నేనైతే బయటకు వచ్చిన. పర్లేదు, టెస్లా అయితే బాగానే కంట్రోల్ అవుతుంది. 50 స్పీడ్లో కూడా చాలా బాగుంది, స్ట్రైట్గానే వెళ్ళిపోతుంది, ఏం స్కేట్ అవ్వడం లేదు. అసలు హైవేస్ కూడా క్లీన్ చేయట్లేదు, ఎందుకంటే సండే కదా, ఎక్కువ మంది వర్క్ చేయరు. సో బేసిక్గా స్నో స్టామ్కి ఎవరు వర్క్ చేయట్లేదు అనుకుంటా. రోడ్స్ అయితే క్లీన్ లేవు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా స్నో ఉంది. నైట్ వరకు ఉంది స్నో, నైట్ 12-1 వరకు ఉంది స్నో. సో చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. మార్నింగ్ అయితే అసలు క్లీన్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. 20 ఇంచెస్ అంటే చాలా ఎక్కువ. సో నా ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చేసిన. వాడైతే కార్ క్లీన్ చేసుకొని బయటకు వెళ్దామని అంటే కార్ అయితే క్లీన్ చేసుకుంటుండు. స్నో క్లీనింగ్ కాంట్రాక్ట్ ఒప్పుకుందామా? ఇలా ఉంటాయి అన్నట్టు స్నోలో బతికే వాళ్ళ కష్టాలు. ఈ కార్ క్లీనింగ్లు, బయటికి రావాలంటే జాకెట్లు, హ్యాండ్ గ్లౌస్లు ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇటు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, ఇదంతా ఫారెస్ట్ అన్నట్టు. ఇటు కూడా చాలా అంటే చాలా హెవీగా ఉంది. బేసిక్గా ఎనిమల్స్ కూడా ఏం బయటికి రావట్లేదు. యూజువల్గానైతే డీర్స్ అయితే బయటకు వస్తాయి. ఇది ఫారెస్ట్ రోడ్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ రూట్ కూడా. చూడండి ఎంత హెవీగా పడుతుందో స్నో. అయితే చాలా అంటే చాలా ఉంది. నైట్ వరకు అసలు వెహికల్స్ కూడా బయటికి రావు. సో మనమైతే కార్లో పెట్రోల్ కొట్టించుకోవాలని అంటే నా ఫ్రెండ్, సో ఆ జీప్లో ఫ్యూయల్ కొట్టించేసుకొని ఒక దగ్గరలో ఒక లేక్ ఉందని అన్నారు, అక్కడికి వెళ్దామని అంటే వెళ్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయినాం. అరే అటు కాదురా, ఇక్కడ లెఫ్ట్ ఉంటుండేరా, అటు లెఫ్ట్ పోయి లెఫ్ట్ కొడితే ఆరెంజ్కున్న ఆ రోడ్డుకు మధ్యలో ఉంటుంది జంగల్. సో రోడ్స్ అయితే ఇట్లా వాటితో షవల్ చేస్తూ క్లీన్ చేస్తున్నారు. అట్లా కొన్ని సినిమాటిక్ షాట్స్ చేద్దామని చెప్పేసి అయితే జీప్ని ట్రై చేసినాం. నా ఫ్రెండ్ అయితే చాలా కష్టపడిండు పాపం, కార్లో వెనుక కూర్చొని. ఎవరి వాక్వేస్ అయితే వాళ్ళు క్లీన్ చేసుకుంటారు ఇంటికి. సో అతనైతే అక్కడ తన వాక్వే అయితే క్లీన్ చేస్తుండు. చాలా బాగుంది కదా జీప్ని ఇలా చూస్తుంటే మనకి. గ్యాస్ స్టేషన్కి అయితే గ్యాస్ కోసం వచ్చినాం, కానీ గ్యాస్ స్టేషన్స్ క్లోజ్ ఉన్నాయి చాలా వరకు. 1 or 2 గ్యాస్ స్టేషన్స్ ఓపెన్ ఉన్నట్టున్నాయి. వేరే గ్యాస్ స్టేషన్ ఓపెన్ ఉంది అనుకొని దగ్గరలో ఇంకోటి ఉంటే అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. చాలా అంటే చాలా హెవీగా పడుతుంది స్నో. చూస్తున్నారు కదా టైర్లు కూడా ఎంత డెప్త్గా వెళ్ళిపోతున్నాయో. అసలు స్నోలో డ్రైవింగ్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు డ్రైవ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా డ్రైవ్ చేయండి స్నోలో. అసలు వ్యూ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూస్ మాత్రం. ఇండియాలో కదా తెల్లార్లు వర్షం పడ్డట్టు, ఇక్కడనైతే స్నో తెల్లార్లు పడుతుంది అన్నట్టు. చాలా అంటే చాలా హెవీగా పడుతుంది స్నో అయితే. ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది.
సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్నో అనేది అయితే రేపటి వీడియోలో చూపిస్తా. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో మీరు చూసేయచ్చు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సంచారి ఆన్ H2. చూస్తున్నారు కదా ఎంత డెప్త్గా అయితే స్నో ఉందో. మీకు స్నో డెప్త్ అనేది చూపిద్దామని చెప్పేసి అయితే ఇట్లా వీడియో తీసిన. సో ఇక్కడైతే చాలా తక్కువ హౌసెస్ ఉన్నాయి. ఇది కొంచెం ఫారెస్ట్ సైడ్ ఉంటుంది. మేము వెళ్ళాలనుకున్న లేక్ కి దగ్గరకు వచ్చినాం, కానీ అది క్లోజ్ ఉండే. ఇలా ఆగిపోయిన కార్లు ఇలా టో చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.